సచిన్ తో స్నేహ బంధంపై ఎట్టకేలకు మౌనం వీడిన వినోద్ కాంబ్లీ. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ముంబై స్కూల్ క్రికెట్ స్థాయిలో ప్రతిభను చాటి ఇద్దరు ఒకేసారి వెలుగులోకి వచ్చారు. ముఖ్యంగా ఫిబ్రవరి 24, 1988న హ్యారిస్ షీల్డ్ ట్రోఫీలో శారదాశ్రమ విద్యామందిర్ తరఫున సెయింట్ జేవియర్స్ పై వీరిద్దరూ రికార్డు స్థాయిలో 664 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఇద్దరి పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగాయి. చిరస్మరణీయమైన ఈ ఇన్నింగ్స్ తో ఇద్దరు పిన్న వయసులోనే భారత జట్టులో అడుగుపెట్టారు. అయితే సచిన్ కాంబ్లీ మధ్య స్నేహబంధం ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. కొన్నాళ్లుగా చక్కర్లు కొడుతున్న ఈ కథనాలపై వినోద్ కాంబ్లీ మౌనం వీడాడు. మాస్టర్ బ్లాస్టర్ తో తన స్నేహబంధంపై మాట్లాడాడు. సచిన్ సాయం చేయలేదని, ఆ సమయంలో 2009లో ఇద్దరు మాట్లాడుకోలేదు, తన మనసుకు అనిపించిందని, చాలా నిరాశకు గురయ్యానంటూ కాంబ్లీ నోరు విప్పాడు. నిజానికి సచిన్ నాకు చేయాల్సిన సాయం చేశాడు. 2013లో నాకు జరిగిన 2 సర్జరీల ఖర్చును భరించాడు. మేమిద్దరం మాట్లాడుకున్నాం. చిన్ననాటి స్నేహం సాయం చేయడానికి ముందుకొచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ది వికీ లల్వానీ షోలో కాంబ్లీ మనసు విప్పి మాట్లాడాడు. తన ఆటను మెరుగుపరిచిన ఘనత కూడా సచిన్ కే దక్కుతుందని కాంబ్లీ తెలిపాడు. భారత జట్టులో తాను అనేక సార్లు పునరాగమనాలు చేయడంలో నిరంతర మద్దతు అందించాడని కొనియాడాడు. క్రికెట్ ఎలా ఆడాలో సచిన్ నాకు చెప్పాడు. నేను 9 సార్లు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాను. మేము క్రికెటర్లం, గాయపడినప్పుడు, అవుట్ అయినప్పుడు బాధపడతాం అని వినోద్ కాంబ్లీ చెప్పాడు. కాగా సచిన్ టెండూల్కర్ నవంబర్ 1989లో పాకిస్తాన్ పై అరంగేట్రం చేశాడు. అయితే వినోద్ కాంబ్లీ కొంతకాలం నిరీక్షించాల్సి వచ్చింది. జనవరి 1993లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్ పై అరంగేట్రం చేశాడు. అయితే కాంబ్లీ భారత్ తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు మాత్రమే ఆడాడు. చివరి టెస్ట్ మ్యాచ్ ను నవంబర్ 1995లో కటక్ లో న్యూజిలాండ్ పై ఆడాడు. చివరి వన్డే శ్రీలంకపై అక్టోబర్ 2000లో శారదా వేదికగా ఆడాడు. అయితే సచిన్ టెండూల్కర్ మాత్రం క్రికెట్ లో అత్యున్నత శిఖరాలను అందుకున్నాడు.